ముఖ్యమంత్రికి ఎక్కడ సిగ్గులేదని నేను మనవి చేస్తూ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా తీసుకున్న రంగాల్లో విద్యారంగం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విద్యారంగాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో నారాయణకు చైతన్యకు ఆంధ్ర రాష్ట్ర యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును ఏ విధంగా తాకట్లు పెట్టాడో విద్యని అందని ద్రాక్షగా ఎలాగా మార్చాడో కార్పొరేట్ శక్తులతో విద్యారంగాన్ని ఎలా భ్రష్టు పట్టించాడో మనం చూసాం అధ్యక్ష ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన తన పరిపాలన సంస్కరణలో ప్రధానమైనది విద్యారంగంలో ఆయన సమున్నతమైన లక్ష్యాలు సాధించాడు అధ్యక్ష నిన్న గవర్నర్ గారు కూడా వారి యొక్క ప్రసంగంలో చెప్పారు 15,000 రూపాయల అమ్మఒడి లాంటి కార్యక్రమం నాడు నేడు లాంటి కార్యక్రమం జగనన్న గోరుముద్ద లాంటి కార్యక్రమం జగనన్న విద్యా దీవెన లాంటి కార్యక్రమం ఇంగ్లీష్ మీడియాన్ని ఈ రోజున పేద ప్రజలకు పేద విద్యార్థులకు హలో అధ్యక్ష ఇంగ్లీష్ విద్యను పేద బిడ్డలకు చేరువ చేయడం అనే చరిత్రాత్మక నిర్ణయాలన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే సాగినాయి అధ్యక్ష ఇవేమీ లేవు మీరు గమనిస్తే విద్యారంగం మీదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తీసుకురాబడిన సంస్కరణలు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చేసిన విద్యారంగ సంస్కరణ మీద చర్చిద్దామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానికన్నా రెడీ అవ్వాలి దాని మీద కూడా వాళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్యని అందని ద్రాక్షగా చేశాడు అధ్యక్ష ఇది చాలా మంది తల్లులకు గుండెకోత అధ్యక్ష పెరిగిన బిడ్డలకు చదివించుకోవాలని పెరుగుతున్న బిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలని ఆ బిడ్డలను సమాజంలోని అభివృద్ధికి అందించాలనే ప్రతి తల్లి కోరుకుంటుంది అధ్యక్ష కానీ పరిమితమైన ఆర్థిక వనరులు ఉండటం వల్ల ఈ కుటుంబంలో 4 బిడ్డలుంటే ఒక్క బిడ్డనే చదివించుకొని తల్లి పడే క్షోభని గుర్తించిన తొలి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సవినీయంగా ఈ సభలో చెబుతున్నాం అధ్యక్ష అమ్మఒడి లాంటి డబ్బులు ఆ 15,000 రూపాయల డబ్బులు తీసుకుంటున్న తల్లి తన బిడ్డలందరికీ కడుపు నిండా అన్నం పెట్టుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ ఆ బిడ్డలు నలుగురిని ఈ రోజున పాఠశాలకి సగర్వంగా పంపించుకుంటుంది ఆ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోగలుగుతుంది అధ్యక్ష అదే కాదు నాడు నేడు పేరుతో ఈ రోజున 44,800 పాఠశాలలను ఆధునీకరించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాడు అంత సున్నితమైన అంశాలను మీరు ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని అంతగా మైక్రో లెవెల్లో ప్రజలకు సంబంధించిన అంశాలను పట్టించుకోవడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటనలు అధ్యక్ష ఈ రోజున మీరు గమనిస్తే పాఠశాలలో 46,661 మంది ఆయాలను నియమించి పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణాన్ని తీసుకొచ్చి పచ్చని చెట్లను నాటి బాత్రూంలు కట్టించి బాత్రూంలే కాదు అధ్యక్ష బాత్రూమ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండటం కోసం మరి అక్కడ కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు అధ్యక్ష ఈ రోజున గోరుముద్ద లాంటి కార్యక్రమం దాన్ని ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా అంత సున్నితంగా పరిశీలించినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనే స్వయంగా సమీక్షలు పెట్టుకొని ఆయనే కూర్చొని ఏమేమి గోరుముద్దలో ఏమేమి రకరకాల ఆహారాలు పెడుతున్నారు చిన్నబిడ్డలకని పరిశీలించిన తొలి ముఖ్యమంత్రి గారు ఈ రోజున 16 రకాల నాణ్యమైన పోషకాహారాలన్నిటినీ బిడ్డలకిస్తూ ఆ బిడ్డల్ని ఒక సమున్నతమైన లక్ష్యాలు సాధించడానికి వాళ్ళకి కావాల్సిన మానసిక శక్తిని శారీరక శక్తిని వాళ్ళ యొక్క మానసిక వికాసాన్ని ఈ రోజున వారు పట్టించుకున్నారని మీ మధ్యలో మనం చేస్తున్నాం అధ్యక్ష విద్యా కానుక కింద 11,901 కోట్ల రూపాయల డబ్బుల్ని వెచ్చిచ్చిన తొలి ప్రభుత్వం అధ్యక్ష విద్యా దీవెన కింద 4,276 కోట్ల రూపాయల డబ్బులు 25,17,247 మందికి ఈ రోజున ఆ విద్య ద్వారా అందించిన లాభాలను మీ మధ్యలో మనవి చేస్తూ అధ్యక్ష వైద్య రంగంలో కూడా ఈ రోజున నాడు నేడు కార్యక్రమం జరిగింది ప్రైమరీ హెల్త్ సెంటర్లు లేక గ్రామాలలో అనేక మంది చాలా సాధారణంగా చిన్న జబ్బులకు కూడా పరిష్కారం దొరికే సందర్భంలో గ్రామాల్లో ఆరోగ్య రంగం కుంటుపడిపోయింది 108 అయితే పూర్తిగా సర్వనాశనం చేశారు దాన్ని అటకెక్కిస్తే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రధానమైన లక్ష్యాల్లో విద్య ఎలాగనో
ఈ రాష్ట్రంలో వైద్యం కూడా కుంటిపడిందని, ప్రాథమిక వైద్యం కూడా అవసరమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెంటనే ఆధునీకరించి కావాల్సిన సదుపాయాలన్నింటినీ చేయటంతో పాటు వాళ్ళు అటకెక్కించిన 108 కార్యక్రమాన్ని మళ్ళీ పునరుద్ధరించడం, సుమారుగా 1100 అంబులెన్సులను ఒకే మారు జెండా ఊపి మళ్ళీ చచ్చిపోయిన 108 కార్యక్రమాన్ని పునరుద్ధరించిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సభలో మేము వెల్లడిపరుస్తున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలను అర్థం చేసుకోవడానికి కొంత ధైర్యం కావాలి అధ్యక్ష. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సామాజిక న్యాయం అన్నా, సమానత్వం అన్నా, సౌభ్రాతృత్వం అన్నా, ఈ సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేయటం అన్నా వాళ్ళకి అర్థమయ్యే అంశాలు కాదు అధ్యక్ష. అందుకని మాట్లాడటానికి అంశాలు లేక అల్లరికి పూరుకుంటారు, గొడవ చేస్తారు, పేపర్లు చింపుతారు. కాబట్టి వాళ్ళు మారని మరొకసారి మీ మధ్యలో నేను మనవి చేస్తూ అధ్యక్ష, మీరు గమనించినట్లయితే విద్యారంగంలో వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఎప్పటికీ మారినట్టే వైద్య రంగంలో వారు తీసుకొచ్చినటువంటి అనేకమైన సంస్కరణలు ఇప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అధ్యక్ష. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని చేయాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నిటినీ నాడు నేడు పేరుతో ఆధునీకరించి ఆ నాడు నేడు పేరుతో పాటు ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేయవలసినటువంటి పరికరాలను ఈ రోజున గట్టిగా ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన చేయాలనుకున్నారు. విద్యా వైద్యను పూర్తిగా పునరుద్ధరించారు అధ్యక్ష. 10,132 మంది డాక్టర్లను వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లు, 1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 53 ఏరియా ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. 9 జిల్లాల్లో ఆసుపత్రులు, 3 స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ గణాంకాలన్నింటినీ మేమేదో పేపర్ మీదనో లేకపోతే వాళ్ళు చూపించిన గ్రాఫిక్స్ మహాజాలంలోనో అమరావతి లాంటి గ్రాఫిక్ మహాజాలం కాదు అధ్యక్ష. ఇది ప్రజల మధ్యలో ప్రజల డబ్బులతో ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఆరోగ్య రంగంలో తీసుకురాబడిన సంస్కరణలు. ఈ ఒక్క సంస్కరణ మీద అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ ఒక్క ప్రాథమిక ఆరోగ్యం మీద మాట్లాడదాం. అక్కడికి వెళ్ళి గొడవ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. వచ్చి సీట్లో కూర్చోండి, గవర్నర్ యొక్క ప్రసంగాన్ని చదవండి. ఆ ప్రసంగంలో ఏదైనా తప్పులుంటే ఈ సభ దృష్టికి తీసుకురండి. నేను చెప్పిన గణాంకాలు ఎక్కడైనా తప్పులు ఉన్నాయా, అది ప్రాథమిక ఆరోగ్యం అయినా ప్రాథమిక విద్య అయినా నేను చెప్పిన గణాంకాలు తప్పులు ఉన్నాయని చెప్పి అడుగుతున్నాం.